ఉద్యోగులు, పెన్షనర్లు 2023-24 ఆర్థిక సంవత్సరం, 2024-25 అసెస్మెంట్ ఇయర్కి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్నులు ఎప్పుడు దాఖలు చేయాలో తెలుసుకుందాం. ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు వీలుగా సంబంధిత ఐటీఆర్లను ఐటీ శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే పన్ను చెల్లింపుదారులకు 2023-24 ఆర్థిక సంవత్సరంలో 24-25 మదింపు సంవత్సరం మూలం వద్ద పన్ను కోత టీడీఎస్కి సంబంధించిన వివరాలను సంక్షిప్త సందేశాల రూపంలో పంపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో చాలామంది ఇప్పుడే పన్ను రిటర్నులు దాఖలు చేద్దామని అనుకుంటున్నారు. ఆదాయం, టీడీఎస్ మినహాయింపుల లాంటి వివరాలు లేకుండా రిటర్నులు దాఖలు చేయడం మంచిది కాదు అని నిపుణులు సూచిస్తున్నారు. ఆదాయం పన్ను శాఖ నిబంధనల మేరకు ఉద్యోగులకు యాజమాన్యాలు జూన్ 15లోగా ఫారం 16లు అందించాల్సి ఉంటుంది. ఈలోపు ఫారం 26ASతో పాటు వార్షిక సమాచార నివేదిక AISలు అప్డేట్ అవుతాయి. ఇవన్నీ పూర్తిగా అందుబాటులోకి వచ్చాకే పన్ను దాఖలు చేయటం మంచిదని పన్ను నిపుణులు పేర్కొంటున్నారు. ఈ ఫైలింగ్ వెబ్సైట్లో ముందే భర్తీ చేసిన ITR-1 అందుబాటులో ఉంది. కానీ ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబర్ వరకే ఆదాయం, టీడీఎస్ వివరాలు నమోదయ్యాయి. జనవరి-మార్చి త్రైమాసికానికి సంబంధించి ఆదాయం, టీడీఎస్ వివరాలు ఇంకా కనిపించడం లేదు. మీరు యాజమాన్యానికి సమర్పించిన గృహ రుణ వడ్డీ, ఇతర మినహాయింపులను క్లెయిమ్ చేసుకోవడంలో ఇబ్బంది ఎదురవుతుంది. కాబట్టి మొత్తం ఆదాయం, పన్ను కోత, మినహాయింపుల వివరాలు లేకుండా రిటర్నులను వేయడం సరికాదు. అన్ని వివరాలు వచ్చే వరకు ఆగి ఆ తర్వాత ఎటువంటి తప్పులు లేకుండా రిటర్నులు దాఖలు చేయడం ఉత్తమం. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే రిటర్నులను జూలై 31లోగా దాఖలు చేయాలి.